సో అందరికీ ఉండే కామన్ డౌట్ ఏంటి, ఎన్సీఆర్టీ సరిపోతుందా నా ప్రిపరేషన్ కి? సో అయితే నేను ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, మీ ప్రిపరేషన్ మీరు కంప్లీట్ గా ఎన్సీఆర్టీ మీద కనుక డిపెండ్ అయితే నిజంగా విల్ యూ బి ఎలిజిబుల్ ఫర్ అ టాప్ ర్యాంక్ ఆర్ నాట్? ఎన్సీఆర్టీ కంప్లీట్ గా సరిపోతుందా? జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కైనా ఈఏపీ సెట్ కైనా సరే విత్ రెస్పెక్ట్ టు కెమిస్ట్రీ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సో మనము ఈ 2 ఎగ్జామినేషన్స్ ని మైండ్ లో పెట్టుకొని అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి లిసన్. సో ఇప్పుడు ఫస్ట్ లెట్ మీ టేక్ ఈఏపీ సెట్. మనకి ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్ మోర్ అప్లికేషన్ ఓరియంటెడ్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంత త్వరగా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలుగుతున్నాము అని. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ మోర్ క్వశ్చన్స్ ఉంటాయి, లెస్ టైం ఉంటుంది. సో మోర్ క్వశ్చన్స్ లెస్ టైం అంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటమ్మా? సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే స్పీడ్ అండ్ యాక్యురసీ. అంటే మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు తక్కువ టైంలో కరెక్ట్ ఆన్సర్ ఎంత త్వరగా చేయగలుగుతున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈఏపీ సెట్ లో ఇంపార్టెంట్ స్పీడ్ అండ్ యాక్యురసీ. ఓకే, సో ఇప్పుడు ఎన్సీఆర్టీ ఒకటే సరిపోతుందా అంటే చూడండి, ఎన్సీఆర్టీ ఒకటే సరిపోతుందా అంటే సరిపోతుందమ్మా, కానీ వన్ కండిషన్. అదేంటి అంటే ఎన్సీఆర్టీ చదువుతో పాటు యూ హ్యావ్ టు సాల్వ్ మెనీ న్యూమరికల్స్. ఓకేనా? మీ ఎన్సీఆర్టీ బుక్ లో అన్ని ఎక్కువ న్యూమరికల్స్ ఉండవమ్మా. ఓకే, సో న్యూమరికల్స్ మీరు వేరే ఏదో ఒక బుక్ లోంచో మీ మెటీరియల్స్ కానీ రిఫరెన్స్ బుక్స్ కానీ ఏదో ఒక బుక్ ని మీరు రిఫర్ చేసుకొని అందులోంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి కంటిన్యూస్ రిపీటెడ్ రివిజన్ చేసుకుంటూ ఉండి పీవైక్యూస్ సాల్వ్ చేస్తే అప్పుడు ఏపీ సెట్ కెమిస్ట్రీ అన్నది వర్క్ అవుతుందమ్మా. సో నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, జేఈ మెయిన్స్ కి మీరు ఉన్న కాలేజ్ మెటీరియల్స్ తో పాటు రిఫరెన్స్ బుక్స్ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఈఏపీ సెట్ కెమిస్ట్రీకి మీకుండే కాలేజ్ మెటీరియల్స్ కానీ ఎన్సీఆర్టీ బుక్స్ కానీ కాన్సెప్ట్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. కాన్సెప్ట్ అక్కడ చదువుకొని దాని రిలేటెడ్ గా ఒక పీవైక్యూ బుక్ కొనుక్కోండి. సో లాస్ట్ ఒక 10 years వరకు పీవైక్యూస్ ప్రతి ఒక చాప్టర్ కంప్లీట్ అయితే ఆ చాప్టర్ రిలేటెడ్ పీవైక్యూ సాల్వ్ చేయడం, ట్రెమెండస్ రివిజన్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీకు ఈఏపీ సెట్ లో అన్నది మంచి ర్యాంక్ రావడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే అదేనమ్మా. ఓకేనా? సో మనకి ఇక్కడ ఈఏపీ సెట్ లో కూడా మెనీ క్వశ్చన్స్ అన్నవి డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చేస్తాయి. డైరెక్ట్ ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్ కానీ ఎక్సెప్షన్స్ కానీ అందులో ఉండే టేబుల్స్ కానీ అందులో ఉండే ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అడిగేస్తూ ఉంటాడు. అందుకని మీరు ఎన్సీఆర్టీని అస్సలు వదలకూడదు ఈఏపీ సెట్ కెమిస్ట్రీకి. కానీ ఓన్లీ ఎన్సీఆర్టీని పట్టుకొని ఉంటాను అంటే కాదు. ఓకేనా? సో ఎన్సీఆర్టీ ఒక్కటే సరిపోదమ్మా. ఎన్సీఆర్టీతో పాటు యూ హ్యావ్ టు సాల్వ్ మెనీ ఎంసీక్యూస్ and revision and PYQs. సో ఇక్కడ ఎన్సీఆర్టీ ఒకటే సరిపోదు, ఎన్సీఆర్టీ ప్లస్ ఇవి చేస్తే అప్పుడు మీరు ఏపీ సెట్ లో టాప్ ర్యాంక్ అన్నది సాధించగలుగుతారు. అర్థమవుతుందా? సో ఓన్లీ ఎన్సీఆర్టీ మీద డిపెండ్ అయిపోయి ఓన్లీ ఆ కాన్సెప్ట్స్ మీద చదువుకొని ఇంకేమీ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయకుండా ఇట్ వోంట్ వర్క్. సో దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎన్సీఆర్టీ, అవి కూడా సరిపో. ఎందుకంటే అందులో న్యూమరికల్స్ చాలా తక్కువ ఉంటాయమ్మా, అండ్ వాడు అడిగే న్యూమరికల్స్ కూడా చాలా బేసిక్ గా ఉంటాయి అన్నమాట. మీకు ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ అంత సింపుల్ గా ఏమి ఉండవు. సో కాస్త టఫ్నెస్ అన్నది ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మీరు పీవైక్యూస్ చేయడం కానీ రివిజన్ కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో అప్పుడే మీకు ప్రీవియస్ ఇయర్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో నాకు ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఎప్పుడైతే వచ్చిందో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అప్లికేషన్ చేయగలుగుతారు అనమాట. సో అందుకని మీ ఏపీ సెట్ ప్రిపరేషన్ కి ఓన్లీ ఎన్సీఆర్టీ కాన్సెప్ట్ కి వెరీ గుడ్ అమ్మా, కానీ తర్వాత ఇంత చేస్తేనే ఏపీ సెట్ కి వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు లెట్ us see ఫర్ జేఈ మెయిన్స్. సో జేఈ మెయిన్స్ తీసుకుందాం. జేఈ మెయిన్స్ కెమిస్ట్రీ కనుక తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు జనరలీ మనకి జేఈ మెయిన్స్ అన్నది మోర్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుందమ్మా. అప్లికేషన్ ఓరియంటెడ్. ఇందాక ఎలా అయితే మనకి స్పీడ్ అండ్ యాక్యురసీ మెయినో, ఇక్కడ అప్లికేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోవడానికి, కాన్సెప్ట్స్ చదువుకోవడానికి ఎన్సీఆర్టీ అన్నది చక్కగా సరిపోతుంది, ఇందులో ప్రాబ్లం లేదు. ఓకేనా? కానీ మీకు టాప్ ర్యాంక్ రావాలి అనుకుంటే ఓన్లీ ఎన్సీఆర్టీ విల్ నాట్ బి ఇనఫ్. ఓన్లీ ఎన్సీఆర్టీ సరిపోదు.
సరిపోదమ్మా. క్లియర్ గా చెప్పేస్తున్నా, సరిపోదు, అస్సలు సరిపోదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు సాల్వ్ చేసే ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఫిజికల్ కెమిస్ట్రీ కానీ చూసుకున్నారు అంటే ఇంకా అసలు డౌటే లేదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా. సో ఓన్లీ ఎన్సీఆర్టీ అన్నది అస్సలు సరిపోదమ్మా. ఎందుకంటే మీరు కెమిస్ట్రీలో చూసేసరికి మీకు మొత్తం 3 కెమిస్ట్రీస్ ఉంటాయి. ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ, 2 ఫిజికల్ కెమిస్ట్రీ, 3 ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. అయితే మీరు ఎన్సీఆర్టీకి గుడ్డిగా చదువుకోవాలి అనుకుంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి మంచిగా కాన్సెప్ట్ కోసం ఎన్సీఆర్టీ మీద డిపెండ్ అయిపోవచ్చు. అయితే ఆర్గానిక్ కి ఫిజికల్ కి అది కూడా సరిపోదమ్మా. ఎందుకంటే ఆర్గానిక్ లో మీరు ఇంకా ఎక్కువ రియాక్షన్ మెకానిజమ్స్ వాటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీకు మెయిన్ ఎగ్జామినేషన్ లో అడిగేవి ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ గా వచ్చే క్వశ్చన్స్ తక్కువే అనే చెప్పాలి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మంచిగా చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడమ్మా, కానీ ఆర్గానిక్ ఫిజికల్ కి వచ్చేసరికి డెఫినెట్లీ తక్కువ. సో వీటికి ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక చూసారనుకోండి ఎన్సీఆర్టీ మెయిన్. సో డైరెక్ట్ గా ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ అన్నవి చాలా సార్లు వచ్చాయి, వస్తాయి కూడా. డైరెక్ట్ ఎన్సీఆర్టీ లైనర్స్ ఒక ప్రాబ్లం ఒక క్వశ్చన్ లా ఫ్రేమ్ చేసి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇచ్చేస్తున్నారు. అందుకే ఎన్సీఆర్టీ అన్నది ఇన్ఆర్గానిక్ కి మస్ట్ అండ్ షుడ్. ఎన్నిసార్లు చదువుతారో అన్నిసార్లు చదవాలి. ఇప్పుడు బైపీసీ పిల్లలు బాటనీ జువాలజీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఎంత చదువుతారు అంతలాగా మీరు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చదవాలి. అప్పుడే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నవి చూసిన వెంటనే ఆన్సర్ పెట్టగలుగుతారు. సో మీకు జేఈ మెయిన్స్ పేపర్ సెట్టింగ్ ఎప్పుడు కూడా ప్రతి క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా, ప్రతి క్వశ్చన్ టఫ్ లాగా, ప్రతి క్వశ్చన్ కి గంటలు టైం తీసుకునేలాగా ఉండవు. వారు కూడా టైం ని మైండ్ లో పెట్టుకునే పేపర్ అనేది డిజైన్ చేస్తారు. సో కొన్ని క్వశ్చన్స్ అనేవి మీరు డైరెక్ట్ చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేలా ఉంటాయి. కొన్నిటికి బేసిక్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే వస్తాయి, కొన్నిటికి కొంచెం ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. 3 సెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మాకు స్టూడెంట్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటారు, అందరూ ఒకటే లెవెల్లో ఉండరు. సో అందరూ రాయగలిగే పేపరే ఉంటుంది. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీ మస్ట్ అండ్ షుడ్. ఎన్నిసార్లు చదివినా సరే తప్పు లేదమ్మా. యూ హ్యావ్ టు బి వెరీ వెల్ వర్స్డ్ విత్ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ చూద్దాం. ఫిజికల్ కెమిస్ట్రీ ఏంటి అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మీకు ఎన్సీఆర్టీ సరిపోతుందమ్మా. కాకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రాబ్లమ్స్ సరిపోవు, ఎన్సీఆర్టీవి అస్సలా సరిపోవు. మీరు వేరే మెటీరియల్స్ కానీ వేరే రెఫరెన్స్ బుక్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి. ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారో కూడా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు, వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకుంటే ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నారు ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హాఫ్ అన్ అవర్ పడుతోందా, గంట పడుతోందా ఒక క్వశ్చన్ కి, డజంట్ మ్యాటర్. అదే ఒక క్వశ్చన్ ఇఫ్ యూర్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ 3 minutes 5 minutes, దాట్స్ వాట్ మ్యాటర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ చదువుకోవడానికి ఓకే ఎన్సీఆర్టీ సరిపోతుంది ఫిజికల్ కెమిస్ట్రీకి, కానీ ప్రాబ్లమ్స్ కి మాత్రం మీరు వేరే బుక్స్ ఏమైనా చదువుకోవాల్సిందే. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఎన్సీఆర్టీలో మీకు అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా ఉండవు. ఓకేనా. సో మీకు ఒక చాప్టర్ నుంచి అప్లికేషన్స్ తెలియాలి అన్నా సరే, ఒక ప్రాబ్లం కి ఒక ఫార్ములా ఎలా అప్లై చేయాలి రావాలన్నా సరే, ఒక ఫార్ములాని ఎలా మాడిఫై చేయాలి తెలియాలన్నా సరే ఎన్సీఆర్టీ సరిపోదు. సో దానికోసం మీరు మళ్ళీ ఏదో ఒక బుక్ కానీ ఏదో కాలేజ్ మెటీరియల్స్ కానీ పక్కాగా ప్రిఫర్ చేయాల్సిందే, ఆప్షన్ లేదు. ఓన్లీ ఎన్సీఆర్టీ విల్ నాట్ వర్క్ ఫర్ ఫిజికల్ కెమిస్ట్రీ అమ్మ. ఓన్లీ ఎన్సీఆర్టీ అస్సలు పనిచేయదు, మరీ చెప్తున్నా, ఓకేనా. ఎందుకంటే మీకు బుక్ లో కూడా అప్లికేషన్స్ కూడా ఉండాలి. అప్పుడే మీకు ఒక ఫార్ములాలో బుక్ చూస్తే ఓకే దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అని ఒక ఐడియా వస్తుంది. సో అందుకని చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అప్లికేషన్ ఓరియంటెడ్ అసలు అందులో ఉండదు కాబట్టి మీరు వేరే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా సేమ్, ఫౌండేషన్ బిల్డప్ అయిపోతుంది. కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వింగ్ కానీ మెకానిజమ్స్ నేర్చుకోవడం కానీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అవి అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ అనమాట. మ్యామ్ ఎన్సీఆర్టీలో కూడా మెకానిజమ్స్ ఉంటాయి కదా అని నన్ను అడగచ్చు మీరు. డెఫినెట్లీ ఉంటాయమ్మా, కాకపోతే అవి సరిపోవు. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సో మెనీ అదర్ మెకానిజమ్స్ ఆల్సో. పీవైక్యూ సాల్వ్ చేయాలి, సో మెనీ రియాక్షన్ మెకానిజమ్స్, సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్ క్వశ్చన్స్ చాలా సార్లు రిపీట్ అవుతుంది. ఏ అనే రియాక్టెంట్ సో అండ్ సో రియేజెంట్ తో రియాక్ట్ అయితే బి వచ్చింది, ఇంకో రియేజెంట్ తో రియాక్ట్ అయితే సి వచ్చింది, లాస్ట్ ఈ ఈలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయని అడుగుతాడు. సో ఆ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ రావాలన్నా సరే ఆ టైప్ మోడల్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ దాట్ డెఫినెట్లీ యూ మస్ట్ రిఫర్ సమ్ అదర్. సో ఓన్లీ ఎన్సీఆర్టీ అనేది మీ బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి అర్థం చేసుకోవడానికి, ఒక చాప్టర్ గురించి బేసిక్ ఐడియా, ఒక ప్రాపర్ ఫౌండేషన్ బిల్డప్ చేసుకోవడానికి ఎన్సీఆర్టీ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మీరు ఎన్సీఆర్టీ చదువుతున్నారు అంటే మీకు కంప్లీట్ ఒక ఐడియా వచ్చేస్తుంది.
అచ్చా సో అండ్ సో ఆల్కహాల్ ఇలా రియాక్ట్ అవుతుంది, ఫీనర్ ఈథర్ ఇలా రియాక్ట్ అవుతుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ప్రాపర్టీస్ ఇవి, దాని బాయిలింగ్ పాయింట్ ఇది. ఈ బేసిక్ ఐడియా రావడానికి ఎన్సీఆర్టీ సరిపోతుంది, కానీ ఇన్ డెప్త్ వెళ్ళడానికి ఎన్సీఆర్టీ సరిపోదు. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మీరు ఇక్కడికి వచ్చేసరికి సో మీ ర్యాంక్ అన్నది మెయిన్ గా ఎన్సీఆర్టీతో పాటు ఇంకా చాలా వాటి మీద డిపెండ్ అవుతుంది. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే పీవైక్యూస్ కానీ, మాక్ టెస్ట్ కానీ, ఎంసీక్యూస్ రెగ్యులర్ గా రోజు ప్రాక్టీస్ చేయాలమ్మా. వారానికి ఒకసారి బుక్ తీసి 10 క్వశ్చన్లు సాల్వ్ చేయడం కాదు, రోజు 5 క్వశ్చన్లు సాల్వ్ చేస్తే చాలా బెటర్. రివిజన్, స్పీడ్ అండ్ యాక్యురసీ. సో మనకి ప్రాక్టీస్ చేయకుండా మీరు ఎంత స్ట్రాంగ్ గా కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే అది కాస్త మార్క్స్ లోకి కన్వర్ట్ అవ్వదు. సో అందుకే బేసిక్ ఫౌండేషన్ కోసం ఎన్సీఆర్టీ చదువుకున్నా సరే, ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ రావాలన్నా సరే, అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా సరే, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మీకు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తేనే మీరు తర్వాత చేయగలుగుతారు. ఆ ప్రాక్టీస్ రావాలన్నా సరే యూ హ్యావ్ టు రిఫర్ సమ్ అదర్ బుక్ అనమాట. సో ఎన్సీఆర్టీ ఫర్ ఫౌండేషన్ అమ్మ, కానీ హయ్యర్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మీకు సరిపోదు. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెల్ అండ్ గుడ్ సూపర్ సరిపోతుంది, కానీ ఫిజికల్ ఆర్గానిక్ కి మాత్రం పక్కాగా వేరేది చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో హోప్ ఐఎమ్ వెరీ 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 క్లియర్ విత్ దిస్ అమ్మా. సో నేను చెప్పినట్టు ఇది గుర్తు పెట్టుకొని, ఇది మైండ్ లో పెట్టుకొని, సో ఆల్వేస్ 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 మేక్ షూర్ దట్ యు ఆర్ సెలెక్టింగ్ ద రైట్ బుక్స్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.